తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జైంట్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కు పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది. కేవలం బ్యాటింగ్ పైన దృష్టి పెట్టి ఆటగాళ్లకు కోట్లు పెట్టి తీసుకున్న ఎస్ఆర్హెచ్ నిర్ణయం కొంతవరకు బాగానే ఉన్నా కొంతమందికి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేయడం ప్రస్తుతం నిరాశకు గురిచేసింది. ఇంకా గట్టిగా చెప్పాలంటే బాధను కలిగిస్తుంది. అసలు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే ఎస్ఆర్హెచ్కు వచ్చిన నష్టం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే నష్టం ఉంది, అదేంటో ఇప్పుడు చూద్దాం. లక్నో ఢిల్లీ జట్ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ మాజీ ప్లేయర్స్ అదరగొట్టారు. ఈ లిస్టులో వెటరన్ పేసర్ మహమ్మద్ షమి, యార్కర్ల వీరుడు నటరాజన్, యంగ్ బ్యాటర్ అబ్దుల్ సమద్ ఉన్నారు. ఈ ముగ్గురిని ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంది. అయితే నిన్న మ్యాచ్లో ఈ ముగ్గురు రాణించారు. మొదట నటరాజన్ తన మాస్టర్ క్లాస్ బౌలింగ్తో సత్తా చాటి 3 వికెట్లు పడగొట్టాడు. 4 ఓవర్ల స్పెల్లో అబ్దుల్ సమద్, ఆయుష్ బదోని లాంటి కీలక వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు కేవలం 29 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన బౌలింగ్తో నటరాజన్ లక్నోని కష్టాల్లోకి నెట్టాడు. 2024 ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ తరపున 14 మ్యాచ్ల్లోనే 19 వికెట్లు పడగొట్టి అద్భుతంగా బౌలింగ్ చేసిన జట్టు నుంచి రిలీజ్ చేశారు. ఇక సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమిని ఎస్ఆర్హెచ్ వదిలేసుకుంది. కానీ షమి మాత్రం ఈ తొలి మ్యాచ్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్ల బౌలింగ్లో 28 పరుగులే ఇచ్చి కీలకమైన రాహుల్ వికెట్ పడగొట్టాడు. ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ తరపున షమి ఘోరంగా విఫలమైన జట్టు యాజమాన్యం ఒక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సిందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. షమి గత సీజన్లో రాణించకపోయినా ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో బాగా ఆడి సత్తా చాటాడు. అయితే ఎస్ఆర్హెచ్ మాత్రం షమి గత సీజన్ పర్ఫార్మెన్స్ ను దృష్టిలో పెట్టుకుని జట్టు నుంచి రిలీజ్ చేసింది. ఒకవేళ షమి గనక హైదరాబాద్ జట్టులో ఉండి ఉంటే లెక్క మరోలా ఉండేదేమో. యంగ్ క్రికెటర్ అబ్దుల్ సమద్ను కూడా ఎస్ఆర్హెచ్ రిలీజ్ చేసింది. అయితే సమద్ మాత్రం లక్నో తరపున ఈ సీజన్ తొలి మ్యాచ్లో తన బ్యాటింగ్తో అదరగొట్టాడు. 71 పరుగులకే సగం జట్టును కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు కీలక ఇన్నింగ్స్ ఆడి లక్నో పరువు కాపాడాడు. 25 బంతుల్లో 36 పరుగులు చేసి లక్నోకు ఫైటింగ్ టోటల్ అందించాడు. 2024 ఐపీఎల్ సీజన్లో సమద్ను ఎస్ఆర్హెచ్ తరపున 170 స్ట్రైక్ రేట్తో పరుగులు చేసిన జట్టు నుంచి తప్పించారు. గతంలో సన్ రైజర్స్ జట్టుకు ఆడిన ఈ ముగ్గురు రాణించడంతో ఈ ముగ్గురిని ఎస్ఆర్హెచ్ బాగా మిస్ అవుతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బౌలింగ్లో షమి, నటరాజన్ను మిస్ అవుతుంది. ఈ సీజన్లో అన్ని జట్లతో పోలిస్తే సన్ రైజర్స్ బౌలింగ్ అత్యంత బలహీనంగా ఉన్న మాట నిజం. కమెంట్స్ లేకపోవడంతో జట్టులో అనుభవం లేకుండా పోయింది. బౌలింగ్లో జట్టును ముందుండి నడిపించేవారు కరువయ్యారు. గత 2 సీజన్లలో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో పెద్దగా రాణించింది ఏమీ లేదు. ఈ సీజన్లో కూడా తొలి మ్యాచ్లో మన జట్టు ఘోరంగా బౌలింగ్ చేసింది. 200 పరుగుల టార్గెట్ ఉన్నా కూడా కనీసం పోరాడకుండా 15 ఓవర్లలోనే మ్యాచ్ను సమర్పించేశారు. ఈ 2 సీజన్లలో అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా బౌలింగ్ సమస్యలు కనిపించలేదు. కానీ లేకపోతే ఎస్ఆర్హెచ్ పరువు పోయేది. అదే సమయంలో మాజీ సన్ రైజర్స్ ఫాస్ట్ బౌలర్లు షమి, నటరాజన్ బాగా రాణించడంతో తెలుగు ఫ్యాన్స్కు కొంచెం నిరాశకు గురవుతున్నారు.